श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులారా వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు చెప్పుకున్నాం. 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 67 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 68వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం ततो जयमुदीरये समर्थ गुरु साईनाथ महाराज की जय. युधिष्ठिर उवाच किमाहुर्दैवतं विप्राः राजानं भरतर्षभ मनुष्याणामधिपतिं तन्मे ब्रूहि पितामह. ధర్మరాజు మళ్ళీ భీష్ముల వారినిలా ప్రశ్నించాడు. మానవాధిపతి అయిన రాజును బ్రాహ్మణులు దైవం అని ఎందుకంటారు పితామహ, నాకు చెప్పు. భీష్మ ఉవాచ, భీష్ముడు చెప్తున్నారు. అత్రాత్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం బృహస్పతిం వసుమనా యథా పప్రచ్ఛ భారత. భీష్ముడు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో వసుమనుడు అనే రాజు బృహస్పతిని అడిగిన పురాతనమైన ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది, ఖచ్చితంగా జరిగిన విషయం అన్నమాట, కథ కాదు. అది చెప్తానయ్యా నీకు. రాజా వసుమనా నామ కౌసల్యోధిమతాంబర మహర్షిం కిల పప్రచ్ఛ కృత ప్రజ్ఞం బృహస్పతిం. బుద్ధిమంతుల్లో ఉత్తముడైన వసుమనుడు అనే కోసల దేశపు రాజు బృహస్పతిని ఇలా అడిగాడు. సర్వం వైనైకం కృత్వా వినయజ్ఞో బృహస్పతిం దక్షిణానంతరో భూత్వా ప్రణమ్య విధిపూర్వకం విధిం పప్రచ్ఛ రాజ్యస్య సర్వలోకహితే రతః ప్రజానాం సుఖమన్విచ్చన్ ధర్మశీలం బృహస్పతిం. ముందుగా ఆయనకి బృహస్పతికి, దేవగురు అయిన బృహస్పతికి ప్రదక్షిణం కావించి, ప్రదక్షిణం అంటే 3 సార్లు చుట్టూ తిరగటం, రాజ్యానికి సర్వలోకానికి హితము సుఖము చేకూర్చాలని ధర్మశీలుడైన బృహస్పతితోటి రాజ్య విధిని గురించి ఇలా అన్నాడు. వసుమనా ఉవాచ, వసుమనుడనే రాజు ఇలా అంటున్నాడు. కేన భూతాని వర్ధంతే క్షయం గచ్చంతి కేన వా కమర్చంతో మహాప్రాజ్ఞ సుఖమవ్యయమాప్నుయుః. మహాప్రాజ్ఞ, ఓ దేవగురు, దేనివల్ల ప్రాణులు వృద్ధి పొందుతున్నాయి, దేనివల్ల నశిస్తున్నాయి, ఎవరిని అర్చించి సుఖపడుతున్నాయి. ఏవం పృష్టో మహారాజ్ఞః కౌసల్యేనామి తేజసో రాజసత్కారమవ్యగ్రం శశైసాస్మై బృహస్పతి. ఆ వసుమనుడు అలా అడగగానే బృహస్పతి అతనికి ఇలా చెప్తున్నాడు. రాజమూలో మహాప్రాజ్ఞ ధర్మో లోకస్య లక్ష్యతే ప్రజా రాజభయాదేవా నఖాదంతి పరస్పరం. లోక ధర్మానికి రాజే మూలంగా కనపడుతున్నాడయ్యా. రాజభయం చేతనే ప్రజలు ఒకరినొకరు తినివేయకుండా ఉంటున్నారు. రాజా హ్యేవాఖిలం లోకం సముదీర్ణం సముత్సుకం ప్రసాదయితి ధర్మేణ ప్రసాద్య చ విరాజితే. హద్దులు దాటి ఇతరుల సంపదలపైన ఆసక్తి గల లోకాన్నంతటినీ రాజే దండనీతి అనే ధర్మంతో చక్కదిద్దుతున్నాడు. యథాహ్యనుదయే రాజన్ భూతాని శశి సూర్యయో అంధే తమసి మధ్యేయు
अपश्यन्तः परस्परं यदा ह्यमदके मत्स्या निराक्रन्दे विहङ्गमा विहरेयुर्यथा कामं विहिंसन्तः पुनः पुनः विमज्झातिक्रमेरंस्या विषह्यापि परस्परम् अभावमचिरेणैव गच्छेयुर्नात्र संशयः एवमेव विना राज्ञा विवस्येयुरिमः प्रजा अन्धे तमसि मज्जेयुः अगोपा पशनो यथा పశ్యవో యథా. రాజా, సూర్యుడు చంద్రుడు ఉదయించకపోతే ప్రాణులన్నీ కూడా ఒకరినొకరు చూడలేక కారు చీకట్లో మునిగిపోతాయి. నీరు తరిగిపోయిన చెరువులో చేపలు పక్షుల చేత తినబడతాయి. ఎందుకంటే వాటికి భయం ఉండదు, నీరున్నది అన్న భయం. ఒకదాన్ని ఒకటి రోజు చంపుకుంటూ ఉంటాయి, హద్దులు మీరి ప్రవర్తిస్తాయి, త్వరలో నశించిపోతాయి. సందేహం లేదు. అలాగనే రాజు లేకపోతే ఈ ప్రజలంతా కూడా పశువుల కాపరు లేని పశువుల్లాగా గడాంధకారంలో మునిగి చచ్చిపోతారయ్యా. హరేయుర్బలవంతోపి దుర్బలానాం పరిగ్రహాన్ అన్యుర్వ్యాయచ్చమానాం యదిరాజా నపాలయత్. బలవంతులు బలహీనుల యొక్క సంపదలను దోచుకుంటారు. ఎవరైనా అడ్డుపడి రక్షించుకుంటూ ఉంటే వారిని చంపేస్తారు. ఇదంతా రక్షించే రాజు లేకపోతే జరిగే పని. మమేదమతి లోకేస్మిన్న భవేత్ సంపరిగ్రహ నదారా నచ పుత్ర స్యాత్ న ధనం న పరిగ్రహ్యతే విశ్వగ్లోప ప్రవర్తేత యదిరాజా నపాలయేత్. రాజే గనక ప్రజలను రక్షించకపోతే ఇది నాది అని చెప్పుకునే ఆస్తి అంటూ ఉండదు. భార్య ఉండడు, పుత్రుడు ఉండడు, ధనం ఉండదు, ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, దేశంలో సమృద్ధి అంటూ ఉండదు. యానం వస్త్రం అలంకారాన్ రత్నాన్ని వివిధాని చ హరేయు సహసా పాప యదిరాజా నపాలయేత్. పాపాత్ములు వాహనాలని, వస్త్రాలని, అలంకారాలని, రత్నాలని ఇలా అన్నింటినీ కూడా దోచుకుంటూ ఉంటారు. పతేద్ బహువిధం శస్త్రం బహుధా ధర్మచారిషు అధర్మ ప్రగృహీత స్యాత్ యదిరాజా నపాలయేత్. రాజు రక్షింపకపోతే ధార్మికంగా బ్రతికే వారి మెడ మీద కూడా ఎన్నో విధాలైన ఆయుధాలు పడతాయి. అందరూ ఇప్పుడు అధర్మాన్ని ఆశ్రయిస్తారు. మాతరం పితరం వృద్ధం ఆచార్యమతి గంగురంతి క్లిస్నీయురపి హింసుర్వాం యదిరాజా నపాలయేత్. రాజు పరిపాలన చేయకపోతే తల్లిని, తండ్రిని, వృద్ధుల్ని, ఆచార్యుల్ని, అతిథుల్ని, గురువుని అందరినీ బాధిస్తారు, చంపేస్తారు. వధ బంధ పరిక్లేశ నిత్యమర్థవతాం భవేద్ మమత్వంచ న విందేయు యదిరాజా నపాలయేత్. ఈ విషయాలన్నీ కూడాను ఇంతకుముందు చెప్పాడు భీష్ముడు. కానీ ఇప్పుడు స్వయంగా బృహస్పతి వసుమనుడు అనే రాజుకు చెప్పినట్లుగా చెప్తున్నాడు. అంటే తను చెప్పడమే కాకుండా ఉదాహరణలు ఇస్తే, పైగా దేవగురువు బృహస్పతి కాబట్టి ఆయన నోటి ద్వారా చెప్పినవన్నీ కూడా మళ్ళా చెప్తున్నాడు అన్నమాట భీష్ముడు. బలవంతులు బలహీనుల సంపదలను దోచుకుంటారు. ఎవరైనా అడ్డుపడి రక్షించుకుంటూ ఉంటే వారిని చంపేస్తారు. ఇదంతా కూడా రక్షించే రాజు లేకపోతే జరిగే పని. అలానే మరి అంతాశ్చాకాల ఏవ స్యుః లోకోయం దస్యుషాద్ భవేత్ పతేయుర్నరకం ఘోరం యదిరాజా నపాలయేత్. వద బంధ పరిక్లేశ నిత్యమర్థవతాం భవేత్ మమత్వంచ న విందేయు యదిరాజా నపాలయేత్. రాజు రక్షణ చేయకపోతే నిత్యం ధనవంతులకు చావులు, బంధనాలు, ఇతర బాధలు తప్పవు. మమకారం అనేది ప్రజలకు తెలియకుండా పోతుంది. అందరికీ అకాల మరణాలే జరుగుతూ ఉంటాయి. లోకమంతా దొంగలమయమైపోతుంది, ఘోర నరకంలో పడిపోతుంది. ఇదంతా రాజు లేకపోతే జరిగే పరిస్థితి. నా యోని దోషో వర్తేత న కృష్ణ వణిపద మధ్యే ధర్మస్త్రయీన స్యాత్ యదిరాజా నపాలయేత్.
రాజరక్షణే లేకపోతే ఆ రాజ్యంలో వ్యభిచారం దోషం కాకుండా పోతుంది. ఎవడు వ్యవసాయం చేయడు, వ్యాపారం చేయడు, వేదధర్మం నశించిపోతుంది. న యజ్ఞ సంప్రవర్తేయు విధివత్స్వాప్త దక్షిణ న వివాహ సమాజో వా యది రాజా న పాలయేత్. రాజు పాలన చేయకపోతే యజ్ఞాలు జరగవు, వివాహాలు జరగవు, ఆరోగ్యకరమైన సమాజమే ఉండదు. న వృషా సంప్రవర్తేరన్ న మధ్యేరం స్యా గర్గరా ఘోషా ప్రణాశంగచ్చేయు యది రాజా నపాలయేత్. రాజు రక్షించకపోతే ఎద్దులు ఆవులు కలవవు, పెరుగు కుండలు చిలకరు, ఆవుల మందలు నశించిపోతాయి. త్రస్తముద్విగ్న హృదయం హాహాభూతమచేతనం క్షణేన వినసేత్ సర్వం యది రాజా నపాలయేత్. అలానే రాజు పాలించకపోతే భయంతో అందరి మనసులు విరవెల్లాడిపోతాయి, ఆహాకారాలు చెలరేగుతాయి, అంతా అచేతనమై క్షణంలో నశించిపోతుంది. నా సంవత్సర సత్రాన్ని తిష్టేయురకుతో భయ విధివత్ దక్షిణావంతి యది రాజా నపాలయేత్. రాజు కనుక పాలించకపోతే విధిపూర్వకమైన దక్షిణలతో నిర్భయంగా దీర్ఘసత్రయాగాలు కూడా జరగవు. బ్రాహ్మణాశ్చతురో వేదాన్నాధీన్ తపస్విన విద్యా స్నాత వ్రత స్నాత యది రాజా నపాలయేత్. రాజు అనేవాడు పరిపాలించకపోతే బ్రాహ్మణులు 4 వేదాలని అధ్యయనం చెయ్యరు, విద్యల్లో కాని వ్రతాల్లో కాని స్నాతకులు తయారు కారు. లభే ధర్మ సంశ్లేషం హత విప్రహతో జన హర్తా స్వస్థేంద్రియా గచ్చాత్ యది రాజా నపాలయేత్. రాజు కనుక పాలించకపోతే ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు, దానితో ధర్మ సంగత్వం ఉండదు. దొంగ పారిపోవలసిన అవసరం లేకుండా చక్కగా దొంగతనాలు చేసుకుంటాడు. హస్తాహస్తం పరిముషేత్ విజ్జేరన్ సర్వసేతవ భయాత్వం విద్రవేత్ స్వరవేద్ రాజా నపాలయేత్. రాజు కనుక పాలించకపోతే చేతిలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా వెంటనే కొట్టేస్తూనే ఉంటారు దొంగలు. అన్ని కట్టడలు కూలిపోతాయి, లోకమంతా భయంతో పరుగులు తీస్తుంది. అనయా సంప్రవర్తేరన్ భవద్వేవన్న సంకర దుర్భిక్షామా విషేద్రాష్టమేది రాజా నపాలయేత్. రాజు కనుక పాలించకపోతే నీతి లేని వారు విచ్చరువిగా సంచరిస్తారు, వర్ణాలన్నీ సంగ్రహమైపోతాయి, రాష్ట్రం అంతా కూడా కరువు ఏర్పడుతుంది. వివృత్యహి యథా కామం గృహద్వారాణి శరతే మనుష్యా దక్షతారాజ్ఞా సమంతాదపుతో భయా. రాజు ప్రజల్ని చక్కగా రక్షిస్తూ ఉంటే ప్రజల ఇంటి తలుపులు తీసుకొని నిర్భయంగా యథేచ్ఛగా నిద్రపోతారు. రేపు మనం ఈ అధ్యాయంలో 31వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.